హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. తెల్లవారు లేస్తే యాక్సిడెంట్స్తో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. దానిలో ఎస్పెషల్లీ యువత. దీనికి సంబంధించి అటు పోలీసు శాఖ, ట్రాఫిక్ పోలీసు, సెలబ్రిటీస్ ఎన్నో రకాలుగా యాడ్స్తో, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నానా రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ కూడా అన్ని అవయవాలు మంచిగా ఉండి కూడా రెండు కాళ్ళు శారీరకంగా అన్ని రకాలుగా మంచిగా ఉండి కూడా వీళ్ళుగానే ఎన్నో రకాల యాక్సిడెంట్ చేసుకుంటూ ప్రాణాలను గాలిలో కలిపేసుకుంటున్నారు. కుటుంబాలకు తీరని బాధని మిగులుస్తున్నారు ఈ రోజుల్లో యువత. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశము మీ అందరినీ కూడా చాలా ధైర్య సాహసాలతో మీ అందరి కుటుంబాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది ఎవరు అంటే చేతన్ కొరాడా. ఈరోజు నేను చేతన్ కొరాడా గురించి మీకు చెప్పబోతున్నాను. అసలు ఎవరి చేతన్ కొరాడా? ఈయన ఒక చెన్నైకి సంబంధించిన అబ్బాయి. ఫార్ములా 1 రేసర్లో ఎన్నో విజయాలను ముద్దాడిన ఒక వికలాంగుడు. అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పటికీ కూడా మిస్టేక్స్ చేసి ప్రాణాలు కోల్పోతున్న యువతకి ఒక అంగవైకల్యంతో ఒక వికలాంగుడుగా ఉండి కారు రేసర్లో దూసుకెళ్ళి ఎన్నో విజయాలను తన ఖాతాలో భద్రపరుచుకున్నాడు చేతన్ కొరాడా. ఆయన చిన్న వయసులో పుట్టుకతోనే తను డిఫార్మిటీ అనే వ్యాధితో జన్మించడం జరిగింది. దానివల్ల కాళ్ళు 2 పనిచేయవన్నమాట. దాంతో వాళ్ళ అమ్మ ఒక ధైర్య సాహసాలతో కూడిన పెద్ద గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అదేంటో తెలుసా? చేతన్ కొరాడా 3 సంవత్సరాల వయసులో 2 కాళ్ళను తొలగించి ఆర్టిఫిషియల్ కాళ్ళను అమర్చడం జరిగింది. అది తన తల్లి అబ్బాయికి ఇచ్చిన ధైర్యంతో అది సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పొచ్చు. ఈ సర్జరీ తర్వాత కూడా ఆ అబ్బాయిని మామూలు అందరి పిల్లల్లాగానే ట్రీట్ చేస్తూ తను పెంచిన తీరు ఒక శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయి సరిపోతుంది అని చెప్పచ్చు, సాటి అని చెప్పచ్చు. ఎలా అంటే ఆ 2 కాళ్ళు తీసేసిన తర్వాత కూడా తన కొడుకుని రేసర్గా ప్రోత్సహించి, రేసర్గా మోటివేట్ చేసి, రేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, రేస్కి సంబంధించిన పార్టిసిపేషన్కి గురించిన టోటల్ జాగ్రత్తలు తీసుకుంటూ టోటల్గా తన ఇన్వాల్వ్ అయ్యి అబ్బాయిని ఒక రేసర్గా, ఒక సక్సెస్ఫుల్ రేసర్గా ఇవాళ మార్చిన మాతృమూర్తి చేతన్ కొరాడా తల్లి పద్మ గారు. అందరి తల్లులకు కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్. తల్లి అనే పదానికి సరైన అర్థం పరమార్థం. చేతన్ కొరాడా సక్సెస్ మంత్రాల్లో తన తల్లి పాత్ర తరువాత తనకు అత్యధికంగా ప్రోత్సాహం ఇచ్చింది తన కోచ్ అక్బర్ ఇబ్రహీం. తన కోచ్ చాలా సక్సెస్ఫుల్గా ఏ రోజు కూడా తను ఒక అంగవైకల్యుడుగా చూడలేదని చెప్పేసి చేతన్ కొరాడా చాలా సంతోషంగా చెప్పుకుంటుంటాడు. తన అక్బర్ ఇబ్రహీం కోచింగ్లో సక్సెస్ఫుల్గా తను దాదాపు 18 సంవత్సరాలు విజయ డంకా మోగిస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు చేతన్ కొరాడా. 2 కాళ్ళు లేకుండా ఒక అమర్చిన 2 కాళ్ళతో రేసర్గా సక్సెస్ఫుల్ అవ్వడం అనేది అంత ఈజీయా? నిజానికి అంత ఈజీ కాదు. కానీ తనకు అనుకూలంగా తన అవకాశాన్ని తనకు తగినట్టుగా మార్చుకొని సక్సెస్ అయ్యారు చేతన్ కొరాడా. ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ధిక్కరించడాలు, ఎన్నో తిరస్కరించడాలు, ఎన్నో రిజెక్ట్ చేయడాలు తన జీవితంలో సర్వసాధారణంగా ఉండేవి. కానీ వాటన్నిటినీ జయించి ఒక ఏకాగ్రతతో, ఒక ఏకలవ్యంలాగా తన సామర్థ్యాన్ని రోజు రోజుకి, సెకండ్కి డెవలప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని తన సామర్థ్యంతో మంత్రముగ్ధుల్ని చేసి పార్టిసిపేట్ చేసి విజయాలను తన సొంతం చేసుకున్నారు చేతన్ కొరాడా. ఒక కారు రేసర్గా తనను సెలెక్ట్ చేయడానికి ముందు చేతన్ కొరాడాకు ఎన్ని పరీక్షలు పెట్టిందంటే మామూలుగా అందరికీ పెట్టే పరీక్షల కంటే 100 రెట్లు ఎక్కువగా పరీక్షలు పెట్టడం అయితే జరిగింది. దాంట్లో చేతన్ కొరాడా అసలు ఆ ట్రాక్లో కార్ను కరెక్ట్గా రైడ్ చేయగలడా? ఒకవేళ రైడ్ చేయలేకపోతే మిగతా పక్కవారికి ఉన్న రేసర్కి ఏదైనా హాని కలిగితే ఎలాగా? ఈ లైసెన్స్ ఇవ్వడానికి కూడా మామూలుగా మిగతా అందరికి ఇచ్చే దానికంటే కూడా ఈయనకి మరింతగా టఫ్గా ఉండే ప్రోటోకాల్స్ని తనకిచ్చి 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. తనకు మించిన ప్రోటోకాల్స్ని
ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఆ ప్రోటోకాల్స్ని పర్ఫెక్ట్గా సమర్థవంతంగా హ్యాండిల్ చేయడానికి చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ఏదన్నా కారుకి ఇబ్బంది అయినప్పుడు ఆ కార్ నుంచి బయటకు రావడానికి 6 సెకండ్ల టైం ఉంటుందన్నమాట. అంటే మామూలుగా సర్జరీ లేకుండా న్యాచురల్ లెగ్స్ అయితేనే వాళ్ళు 6 సెకండ్లో రావడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటిది ఆల్రెడీ 2 ఆర్టిఫిషియల్ కృత్రిమ కాళ్ళతో, అమర్చిన కాళ్ళతో బయటకు రాలేరని చెప్పేసి అందరూ చెప్పారనమాట. కానీ వాళ్ళందరి ఆలోచనలు రివర్స్ చేస్తూ ఈయన 6 నిమిషాల్లో ఆ అత్యవసర దాని నుంచి బయటకు వచ్చి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అంటే తన శక్తి సామర్థ్యాలకు వీళ్ళు లైసెన్స్ ఇవ్వక తప్పలేదని చెప్పొచ్చు. తన డ్రీమ్కి ఎంత కనెక్ట్ అయింది అనే విషయం దీంట్లో ఒక దాంట్లోనే మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ ఫార్ములా 1 రేసులలో ఎన్నో విజయాలు సాధించిన చేతన్ కొరాడా ప్రస్తుతానికి తనకున్న డ్రీమ్ వచ్చేసి కార్ రేసులో లెమాన్స్లో ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాలని తన డ్రీమ్ అని చేతన్ కొరాడా చెప్తూ వస్తున్నారు. నిజంగానే ఆల్ ది బెస్ట్ చేతన్ కొరాడా. మీరు అనుకున్న ప్రతి డ్రీము యు 100% మీరు సాధిస్తారు, సాధించి తీరుతారు. మీకున్న దృఢ సంకల్పం, మీ ధైర్యం, సాహసం, మీ ఎఫర్ట్స్, ఆల్ ది బెస్ట్.